ఓకే లీడర్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము వెరికోస్ వీన్స్ గురించి, దాని యొక్క కారణాలు, ప్రధాన కారణాలు, అదేవిధంగా లక్షణాలు, మనం నేచురల్గా లభిస్తున్న రెమెడీ, మన కేవా ఫుడ్ సప్లిమెంట్ గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. కాబట్టి లీడర్స్ అందరూ కూడా దయవుంచి మీటింగ్ అయిపోయేంత వరకు ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దండి. దయవుంచి శ్రద్ధగా అయినండి. ముందుగా మనకు వెరికోస్ వీన్స్కు దానికి రకరకాల పేర్లతో ఉన్నాయి సార్. ఉబ్బిన సిరలు అని, వెరికోసీల్ అని, వెరికోసీన్ అని, అనారోగ్య సిరలు అని, నీలి సిరలు అని, ఆర్టియో ఓవరస్ ఫిస్టులా అని, దమనలు సిరలు అని రకరకాల పేర్లతో పిలుస్తారు సార్. అన్నిటికీ కూడా ఒకటే ఒకటండి. ఎందుకంటే మనం రకరకాల పేర్లు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాని గురించి మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం సార్. ముందుగా మనము ఇది వచ్చింది సాధారణంగా చర్మం కింద తయారయ్యే సిరలలో మెలికలు తిరిగి చాలా పెద్దవిగా మనకు కనిపిస్తాయి. కాళ్ళలో వచ్చింది, కాళ్ళల్లో చీలమండలంలో తయారయ్యి ఇవి బాగా మనకు వచ్చింది మోకాల కింది భాగంలో మాత్రమే మనకు కనపడతాయి. దీనికి వెరికోస్ వీనస్ అనే ప్రధానమైన సమస్య రీసెంట్గా 2024 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే చేసిన ప్రకారము టోటల్గా ఈ యొక్క వెరికోస్ వీనస్ అనే సమస్య బాధపడుతున్న వారి సంఖ్య 29% మంది ఉన్నారు సార్. ఎందుకంటే మేజర్గా మనకి సమస్య ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా వచ్చింది ఉమెన్స్లో ఉంటుందని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే టోటల్గా 29%లో మనకు వెరికోస్ వీనస్ అనే సమస్య బాధపడుతూ ఉంటే ఉమెన్లో వచ్చింది 28.5% ఉంది అని నిర్ధారించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ యొక్క వెరికోస్ వీనస్ అనేది మనకి ఏ విధంగా వస్తుందో దాన్ని కూడా మనం అందరం కూడా దాని యొక్క కారణాలు తెలుసుకున్నాం. కాళ్ళల్లో ఒత్తిడి పెరగడం, ఒత్తిడి ఎప్పుడైతే పెరుగుతుందో మన కాళ్ళల్లో ఉన్నటువంటి సిరలు దెబ్బతింటాయి సార్. అది ఫస్ట్ కారణం అండి. రెండో కారణం అనువంశికత వల్ల పుట్టుకతోనే వస్తుంది సార్ కొందరికి. ఎందుకంటే జీన్స్ వల్ల కావచ్చు, వంశపారపరంగా కావచ్చు, పుట్టుకతో కొన్ని లోపాల వల్ల కావచ్చు, దాని వల్ల కూడా ఈ యొక్క వెరికోస్ వీన్స్ అనేసినటువంటి సమస్య మనం వచ్చిందే బయటపడుతుంది. యుక్త వయసులో వచ్చి అడుగు పెట్టడం వల్ల వారు కూడా మనకు ఈ యొక్క వెరికోస్ వీనస్ సమస్య వస్తుంది సార్. గర్భధారణ సమయంలో కానీ, రజానా ఉత్పత్తి సమయంలో కానీ ఈ యొక్క సమస్య అనేది మనకు వస్తుంది. హార్మోన్ తేడా వల్ల కూడా ఈ యొక్క సమస్య వస్తుంది. గర్భధారణ మాత్రలు ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ యొక్క సమస్య అనేది మనకు వస్తుంది. శరీరంలో డీవిన్స్ గడ్డలుగా తయారు కావడంతో రక్త ప్రవాహాన్ని అడ్డగించి సిరలు పగులుతాయి సార్. పగిలినప్పుడు కూడా ఈ యొక్క వెరికోస్ వీనస్ అనే సమస్య మనకు బయటపడుతుంది. అంతర్గత సిరలు దెబ్బతినడం వల్ల కూడా ఈ యొక్క వెరికోస్ వీనస్ అనే సమస్య అనేది మనకు బయటపడుతుంది. దమనలు సిరలు కలుపుతున్నటువంటి అసాధారణ రక్తనాళాలు తయారు కావడం వల్ల ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో అసాధారణ రక్తనాళాలు తయారు కావడం వల్ల కూడా ఈ యొక్క వెరికోస్ వీనస్ అనే సమస్య మనకు ప్రధాన కారణంగా మనం గుర్తించవచ్చు. సిరల లోపల గడ్డలు కానీ, ట్యూమర్లు కానీ తయారు కావడం వల్ల మనకు రక్త సరఫరా సరిగా జరగకపోతే ఆటోమేటిక్గా మనకు వచ్చింది ఈ యొక్క సమస్య అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు సార్. దీంట్లో మనకు వచ్చిన కారణాలు మనకు మేజర్గా ఉన్న కారణాలు అయితే కొన్ని ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి మనకు. సిరలో రావడానికి ప్రధానమైన కారణం ఏమనగా అంటే ఒబైసిటీ, ఉభయకాయం. తొడ భాగంలో, పిక్కల భాగంలో కొవ్వు పేరుకొని ఉండడం వల్ల అక్కడ అది ఏమవుతుంది, రక్త సరఫరా సరిగా జరగకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ వచ్చింది రక్తం అనేది ఫ్లోయింగ్ సరిగా లేకపోయిందంటే ఆటోమేటిక్గా అక్కడ గడ్డల్లాగా తయారైపోయి మనకు వచ్చింది పిక్కల్లో నరాల్లాగా మనకు సిరల్లాగా ఊదడము, అదేవిధంగా మనకు ఎక్కువగా దొడ్డిగా కనపడము,
అదే రకరకాల కారణాల వల్ల ఎక్కడైతే ఉభయకాయము ఎక్కువగా ఉంటామో అన్ని సమస్యలు మనకు వస్తాయి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఉభయకాయం అనేది ఎప్పుడైతే మనం ఎక్కువ పెరుగుతుందో బాడీలో మనకొచ్చింది హార్ట్ ప్రాబ్లము, బీపీ ప్రాబ్లమ్స్, అదేవిధంగా రకరకాల ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, అదేవిధంగా వెరికోస్ వీన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఎన్ని సమస్యలు వస్తాయి సార్. కాబట్టి మార్నింగ్ ఎందుకంటే మార్నింగ్ ఉదయము, సాయంత్రము వాళ్ళకు వీలైనప్పుడల్లా కూడా మనం మేజర్గా అనేది వాకింగ్ అనేది బాడీకి ఎక్సర్సైజ్ అవసరం. ఆ వాకింగ్ కూడా ఎవరైతే ఉందో ఈ యొక్క వెరికోస్ మీద సమస్య ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజుకొచ్చిందే 30 మినిట్స్ కంపల్సరీగా వాకింగ్ అనేది చేయాలి సార్. వాకింగ్ కూడా ఏంటంటే 2 అడుగులు ముందరికి, 1 అడుగు వెనక్కి, ఆ మెథడ్‌లో మనం అనేది వాకింగ్ అనేది చేయాల్సిన అవసరం ప్రధానంగా దీనికొచ్చింది. ఈ యొక్క ఒబెసిటీ తగ్గడానికి, అదేవిధంగా ఉబ్బులు తగ్గడానికి, నీలిసిరలు తగ్గడానికి ప్రధానంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమస్య ఉన్నవాళ్ళు 2 అడుగులు ముందరికి, 1 అడుగు వెనక్కి ఖచ్చితంగా వాకింగ్ అనే మెథడ్ చేయాలి. రోజుకు 30 నిమిషాల చొప్పున కంపల్సరీగా చేయాలి. వారానికి 5-6 రోజులు కంపల్సరీగా చేస్తే ప్రధానంగా మనకొచ్చింది 50% రికవరీ అవుతుంది సార్. ఇది చాలా ఇంపార్టెంట్. రెండో ప్రధానమైన కారణం ఏంటంటే, ఎందుకొస్తుందంటే కదలకుండా కూర్చోవడం, నిలబడడం. ఎందుకంటే మనం బాడీ వచ్చింది ఖచ్చితంగా ఇటు అటు ఫ్లో అవుతూ మనకు తిరుగుతూ ఉండాలి. రక్త సరఫరా బాగా జరుగుతూ ఉండాలి. ఆ రక్త సరఫరా జరిగేటప్పుడు కానీ, అదేవిధంగా ఫ్లో అయినప్పుడు మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్‌గా జరుగుతుంది. మనం ఒకే అస్తమానం కరెక్ట్‌గా కంటిన్యూగా కూర్చోన్నా కూడా మనకు ఫ్లో అనేది రక్తం అనేది రక్త సరఫరా తగ్గిపోతుంది. ఆ రక్త సరఫరా తగ్గిందంటే మనకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ యొక్క నరాలనేది ఉబ్బకపోయి, మనకు పేరుకుపోయి, మనకొచ్చి నీలి సిరల్లాగా తయారైపోతాయి. అయి గడ్డల్లాగా తయారైపోయినాయంటే రకరకాల సమస్య అవుతుంది కాబట్టి, ఇయన్నీ కూడా మనం వచ్చింది కూర్చోవడం ఎక్కువసేపు చేయకూడదు. నిలబడడం కూడా స్టాండర్డ్ ఎక్కువ చేయకూడదు సార్. ఈ 2 కూడా మనం మానుకోవాలి. ఇది ప్రధానమైన కారణాలు సార్. దీంతో పాటు మనకు వెరికోస్ వెయిన్ సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, కారణాలు ఏంటి, తర్వాత లక్షణాలు ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చో దాని గురించి కూడా ఒకసారి మనం తెలుసుకున్నాం. వ్యాధి ప్రారంభ దశలో కాళ్ళ మీద చర్మం కింద ఉబ్బెత్తుగా మెలికలు తిరిగి నీలిరంగులో వీనస్ కనిపిస్తుంది. రంగు మారిపోతుంది సార్. నీలి రంగులో కనపడుతుంది. మనకు చర్మం కింద ఉబ్బెత్తుగా ఉంటుంది. ఎక్కువగా మనకొచ్చిందే పిక్కల నుంచి మోకాల పైన పిక్కల నుంచి కింది వరకు మేజర్‌గా వచ్చిందే 90% ఉంటుంది. కొందరి పై భాగంలో కూడా ఒక 10% మధ్య ఆస్కారం ఉంది. అది ఫస్ట్ లక్షణం సార్. రెండో లక్షణం కాళ్ళలో బరువుగా అనిపించడం. ఎందుకంటే బరువు ఎక్కువగా అనిపిస్తుంది. కొద్దిగా మంటగా అనిపించడం. బాడీలో మంట ఉన్నా కూడా ఉన్నట్లాగా అనిపించడం, నొప్పి అనేది. మంటగా అనిపించినా కూడా లైట్‌గా ఊరికే అట్లా స్ట్రెస్ లాగా వచ్చేస్తుంది. ఒక చాక్లెట్ మళ్ళీ వచ్చింది వెళ్ళిపోవడం. అది కూడా మనము లక్షణంగా గుర్తించవచ్చు. ఎక్కువగా కూర్చున్నా, ఎక్కువగా నిలబడిన తర్వాత ఈ సిరలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. మనకు ఆల్రెడీ ఉబ్బెత్తుగా ఉన్నట్టు కనపడతాయి. ఇది లక్షణంగా మనం భావించు. కాళ్ళలో వాపులు కనిపిస్తాయి. చీలిమండలము, పాదాల దగ్గర వాపు తేలుతుంది. ఎందుకంటే మనకొచ్చినప్పుడు బాడీలో ఎక్కువైతే ఉంటుందో ఎల్ షేప్‌లో ఉంటుందో అక్కడ మనకు రియల్‌గా కనపడుతుంది. చీలమండలం దగ్గర, పాదాల దగ్గర వాపుగా ఉన్నట్టు కనపడుతుంది. ఇంకొక లక్షణం ఏందంటే వెరికోస్ వెయిన్ ఉన్న చోట చర్మం పైన దురదగా అనిపిస్తుంది. కాళ్ళ మొత్తంలో నీరు చేరినట్టు కనిపించి వాపు తయారవుతుంది. ఎక్కడైతే మనకి ఈ యొక్క కంటెంట్ తయారవుతుందో, రక్త సరఫరా జరక్కనబోతుందో అక్కడ నీరు మాకక్కడ ఏర్పడి వాపుగా తయారవుతుంది. చాలాసేపు కూర్చున్నా, నిలబడినా పిక్కల పట్టేసినట్టు మనకు అనిపిస్తుంది. చీలమండలం పాదాల రంగు మారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు నీలి రంగులోకి మారుతుంది. చర్మం వచ్చింది పగిలిపోయినట్టు కనపడుతుంది. రక్త సరఫరా తగ్గడం వల్ల చర్మం పొడిగా తయారవుతుంది. మనకు ప్రధానమైన కారణం ఇంకోటి ఏంటనగా వెలుపలి పొరలో ఉండే చిన్న చిన్న సిరలలో గడ్డలు తయారవుతాయి. ఆ గడ్డలు తయారైనప్పుడు కూడా ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే రక్త సరఫరా జరగదు. ఆటోమేటిక్‌గా దొడ్డికాలులాగా మనకొచ్చింది నీలి సిరల్లాగా మన నీలి రంగులో కనపడతాయి. మహిళల్లో బహిష్టు ముందు రోజున ఈ లక్షణాలు బహిర్గతమవుతాయి. అంటే పీరియడ్స్ ముందు రోజు. కాబట్టి మేజర్‌గా ఈ యొక్క వెరికోస్ వెయిన్ అనే సమస్య మనకొచ్చింది స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క లక్షణాలను బట్టి ఈ యొక్క ప్రధాన కారణాల దృష్ట్యా మనం వచ్చింది ఐడెంటిఫై చేసుకొని మనకి వెరికోస్ వెయిన్ అనే సమస్య ఉంది.
ఈ వెరికోస్ వెయిన్ అనే సమస్య మనం వచ్చింది స్టార్టింగ్లోనే అంతమొందించకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. లాస్ట్‌కు ప్రాణాంతకమైన జబ్బులు కూడా వచ్చి చనిపోయే క్యాన్సర్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు. అదేవిధంగా మనకొచ్చేది కుష్టి వ్యాధి కూడా తయారవుతుంది. అదేవిధంగా పుండ్లు పుండులాగా తయారైపోయి బాడీకొచ్చింది డేంజరస్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతాం. స్టార్టింగ్‌లోనే దీని అంతమొందించి దాని యొక్క లక్షణాలను, అదేవిధంగా కారణాలు, ప్రధాన కారణాలు ఐడెంటిఫై చేసుకొని మనం ప్లాన్ చేసుకున్నామంటే 100కి 100 ఇది వచ్చింది నేచురల్ రెమెడీ ద్వారా మనము తగ్గించవచ్చు. కొందరు అంటారు సార్ ఆపరేషన్ చేయాలా, అదే వచ్చిన గడ్డలు తీయాలా అంటారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏదన్నా పార్ట్‌లో మన బాడీలో తయారైన వాటిలో మనకొచ్చింది ఆ కంటెంట్ అనేది తీసేసామంటే అంతం అనేది మా స్టార్టింగ్‌లో ఉన్నది మాత్రం మనం తీయలేరు సార్ వాళ్ళు. ఆ గడ్డను మాత్రమే ఆపరేషన్ చేసి తొలగిస్తారు. ఆ గడ్డలో పాయింట్ 1 డ్రాప్ ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా అది రీజనరేట్ అవుతుంది. చాలామందికి ఫెయిల్యూర్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదొచ్చింది వాకింగ్ ద్వారా, నేచురల్ ఫుడ్ డైట్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఖచ్చితంగా ప్లాన్ చేశామంటే 100కి 100 ఈ యొక్క మహమ్మారి నుంచి పారదోలినోళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఎవరికైనా ఇలాంటి లక్షణాలు గానీ, అదేవిధంగా కారణాలు గానీ కనిపించిన యెడల మీరొచ్చింది ఐడెంటిఫై చేసి మన దగ్గర ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఆరోగ్యవంతులుగా తయారయ్యేలా మనం చేస్తాం మనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అల్లోపతికెళ్లారంటే వాళ్ళు ఆపరేషన్ అంటారు. అదేవిధంగా ఆపరేషన్ పార్ట్ వచ్చిన ఓ పార్ట్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత గడ్డలు బయట తీసిన తర్వాత ఆటోమేటిక్‌గా చిన్న డ్రాప్ ఉన్నా కూడా అది మళ్ళా పెరుగుతుంది. పెరిగి ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతూనే ఉంటుంది. లైఫ్ టైమ్ తీస్తూనే ఉండాలి. తీయడం ముఖ్యమో, స్టార్టింగ్‌లో ఎక్కడైతే బీజం మనం ఏర్పడిందో దాన్ని అంతమొందించడం ముఖ్యమో, మనం ఒకసారి ఐడెంటిఫై చేసి మనం ప్లాన్ చేశామంటే ఈ యొక్క మహమ్మారి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నేచురల్‌లో మన భారతదేశంలో ఓన్లీ దీనికి ట్రీట్మెంట్ అల్లోపతిలో లేదండి. ఓన్లీ ఆయుర్వేదిక్‌లోనే ఉంది. కాబట్టి ఆయుర్వేదిక్ పైన వాళ్ళకి అవగాహన కల్పించుకొని మనం ప్లాన్ చేశామంటే 100% ఈ యొక్క మహమ్మారి నుంచి మనం పారదోలినోళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా చైతన్యవంతులై వాళ్ళకి అవగతం కల్పించుకొని ప్లాన్ చేశారంటే మనం వచ్చిందే చాలామందికి ఎందుకంటే ఆపరేషన్ చేయాలి, మళ్ళీ వేలకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా వచ్చి బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ అగైన్ సార్ చాలామందికి రీసెంట్‌గా ఐసీఎంఆర్ సర్వే ప్రకారము ఎవరైతే ఇక నీలి సిరలు, వెరికోస్ వెయిన్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు సర్జరీ చేసుకున్న వాళ్ళు మళ్ళీ అగైన్ కూడా మళ్ళీ అక్కడ ఏర్పడుతూనే ఉంటుంది. లైఫ్ టైం వాళ్ళు రిపీట్‌గా 3 ఇయర్స్‌కి పోతే 3 ఇయర్స్‌కి ఆపరేషన్ చేసుకోవాలని వాళ్ళే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీనిపైన సరైన అవగాహన కల్పించుకొని మన దగ్గర ఉన్నటువంటి నేచురల్ రెమెడీ మన హోమ్ రెమెడీ అదే మన కేవా ఫుడ్ సప్లిమెంట్ మనం వాడించామంటే 100% ఈ యొక్క మహమ్మారి నుంచి మనం పారదోలినోళ్ళం అవుతాం. ఇది సార్. ఇది కాక మనకు హోమ్ ఫుడ్ ఐటెమ్ ఏ విధంగా మనం ఇవ్వాలనో, ఏమేం కలపాలనో ఒకసారి కూడా మనం తెలుసుకున్నాం. హోమ్ రెమెడీ, నేచురల్ రెమెడీ, ఉసిరి తేనె. మనకు ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుందండి. అది మీ అందరికీ కూడా తెలుసు. తేనెలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ 2 మనకు ఉసిరిని అదేవిధంగా ఈ యొక్క తేనెను 2 కలుపుకొని ఉసిరికాయ వచ్చింది మనకు పైన వచ్చింది పొట్టు అది మనకు లోపల గింజ ఉంటుందండి. ఆ గింజ తీసుకొని దాన్ని మొత్తం అంతా కొలిచి ఒక మనము మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకొని మనం ఖచ్చితంగా దాన్ని వచ్చిందే బాగా జ్యూస్ తీసి ఆ జ్యూస్ ద్వారా ఈ యొక్క మనకు తేనె అనేది కలుపుకొని తాగినామంటే మన బాడీకి కావాల్సినటువంటి రక్త సరఫరా మెరుగుపరచడానికి అది కూడా ఎంటీ స్టమక్లో తాగామంటే మన బాడీకి ఏదైతే రక్త సరఫరా తక్కువగా జరుగుతుందో దాని నుంచి కాపాడినోళ్ళం అవుతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా చాలా అవైలబుల్ ఫ్లెక్సిబుల్ ఉసిరికాయ తేనె మనకు లభిస్తుందండి. దాని ఇండియన్ గూస్బెర్రీ కూడా అంటారు. దీన్ని వాడించామంటే ఖచ్చితంగా ఈ యొక్క వెరికోస్ వెయిన్ సమస్య ఏదైతే ఉందో రక్త సరఫరా బాగా జరగడానికి మెరుగుపడుతుంది. అందరికి కూడా చేసుకోవచ్చు సార్. రెండో మన నేచురల్ రెమెడీ వచ్చింది అల్లము, పసుపు. అల్లంలో వచ్చింది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది సార్. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండడం వల్ల వాపు అనేది తగ్గుతుంది. అదేవిధంగా పశువులో మీ అందరికీ కూడా తెలుసు కుర్కుమిన్ ఉంటుంది. ఈ కర్కుమిన్ ఉండడం వల్ల రక్త సరఫరా మెరుగుపరచడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ 2 కాంబినేషన్‌లో అల్లం పేస్టు అదేవిధంగా ఈ యొక్క పశువును కలుపుకొని మనం వచ్చిందే మనకు ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అనుకుంటే లైట్‌గా తేనె
ఒబేసిటీ ఎక్కువ లేని వాళ్ళు, షుగరు, బీపీ లేని వాళ్ళు అయితేనే మనకు వచ్చింది తేనె కలుపుకోండి. లేదంటే డైరెక్ట్‌గా అట్లే కలుపుకున్న ఈ ప్రాబ్లమ్ లేని వాళ్ళకి ఇబ్బంది ఏం లేదండి. దాని ద్వారా మనకు వాపు కావచ్చు, రక్త సరఫరా కావచ్చు తగ్గుతుందండి. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ మనందరం కూడా ఇవ్వాలి. మరొక కాంబినేషన్ నిమ్మరసము, తేనె. వేడి నీళ్ళలో ఉదయం లేస్తానే మనకొచ్చిందే 150 ఎంఎల్ హాట్ వాటర్ చేసుకొని నిమ్మరసం కలిపి తాగామంటే ఖచ్చితంగా ఏదైతే మన బాడీలో ఏదైతే ఈ యొక్క వ్యర్థ పదార్థాలు ఉందో అది క్లీన్ చేయడానికి దోహదపడుతుంది. మనందరికీ కూడా లభిస్తాయండి. నాలుగో కాంబినేషన్ పసుపు మరియు గల్జేరాకు, తెల్ల గల్జేరు అనేది కల్పిస్తుంది సార్. ఈ తెల్ల గల్జేరు అనేది క్రియాటినైన్ మనకు మీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. రక్త ప్రసరణ బాగా మెరుగుపరచడానికి గల్జేరు ఆకును వచ్చింది వేడి నీటిలో బాగా మరిగించి దాంట్లో పసుపు వేసుకొని తాగామంటే ఖచ్చితంగా ఈ యొక్క రక్త ప్రసరణ బాగా మెరుగుపరచడానికి దోహదపడుతుంది. వేప నిమ్మరసం కూడా ఇంకోటండి. వేపలో వచ్చింది యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ మనకు పుష్కలంగా ఉంటుందండి. దీన్ని మనకు వచ్చింది వేపన బాగా వచ్చింది రోట్లో కావచ్చు, మిక్సీలో కావచ్చు. ఎందుకంటే మనమంతా ఇప్పుడు మిక్సీకి అలవాటు పడాం కాబట్టి మనకు అనుకున్న అనుకూలంలో నేతగా లభించినటువంటి ఇక వేప ఆకు తీసుకొని ఆ వేప ఆకును వచ్చింది మనము మిక్సీలో బాగా గ్రైండర్ చేసుకొని దాంట్లో వచ్చింది నిమ్మరసం కలుపుకొని తాగామంటే మనకు ఖచ్చితంగా దాని కషాయం లాగా మనం తాగామంటే అద్భుతంగా ఈ యొక్క యాంటీ బ్యాక్టీరియల్ కావచ్చు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కావచ్చు ఉండడం ద్వారా ఈ యొక్క మహమ్మారి నుంచి పారదోరణోళం అవుతాం. అదేవిధంగా మీ అందరికి కూడా నేచురల్గా గోరువెచ్చని నీళ్ళు, అశ్వగంధ పొడి, లేదంటే మన దగ్గర అశ్వగంధ క్యాప్సిల్ ఉందండి. అశ్వగంధ పొడి కావచ్చు, అశ్వగంధ క్యాప్సిల్ కావచ్చు. మనకు పొడి అయితే వేరే గోరువెచ్చని నీళ్ళలో మనకు వచ్చింది 1 స్పూను వేసుకొని తాగామంటే ఎంటీ స్టమక్లో మార్నింగ్ ఈవినింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా తులసి, మిరియాలు. తులసిలో వచ్చిందే మనకు రక్త సరఫరా మెరుగుపరచడానికి ప్రధానంగా మనకు దోహదపడుతుంది. మిరియాలు ఏం చేస్తాయంటే వాపు తగ్గించడానికి దోహదపడతాయి మనకు. తులసి ఆకులు వచ్చిందే కషాయం చేసుకొని కొద్దిగా మిరియాల పొడి తీసుకొని మరిగించి బాగా మనం కషాయం లాగా తాగామంటే ఈ యొక్క ఏదైతే మనకు సమస్య ఉందో ఈ యొక్క దొడ్డికాళ్ళ వాపు కావచ్చు, నీలిసల్లు కావచ్చు, వెరికోస్ వెయిన్స్ కావచ్చు, ఈ సమస్య మనం పారదోలనలం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు హోమ్ రెమెడీ నేచురల్గా లభిస్తున్నటువంటి ఐటమ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చండి. దీంతో పాటు ద్రాక్ష సార్. ద్రాక్ష మనకు వచ్చింది యాంటీ ఆక్సిడెంట్లు, ప్యూనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయంటే దాంట్లో ద్రాక్ష పండ్లను తినొచ్చు, లేదంటే ద్రాక్ష జ్యూస్ తీసుకొని తాగొచ్చు. ద్రాక్ష పండ్లు కానీ జ్యూసులు కానీ తినేటప్పుడు మనం ఖచ్చితంగా బాగా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని తిన్నామంటే ఈ యొక్క రక్త సరఫరా మెరుగుపరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మన బాడీకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడానికి దోహదపడుతాయి సార్. ఇప్పుడు మనకు బీట్రూట్, క్యారెట్, పచ్చిమిరపకాయ కాంబినేషన్లో రక్త సరఫరా పెంచడానికి బీట్రూట్ మీ అందరు కూడా ఇంతకుముందు మనము రక్తం హిమోగ్లోబిన్ తెచ్చుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని సలాడ్ రూపంలో తీసుకున్నామంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటండి కొత్తిమీర. మనకు వచ్చింది సహజంగా లభిస్తున్న మనకు వచ్చింది నేచురల్ మనకు లేత లేత కొత్తిమీర అండి. కొత్తిమీరలో టాక్సిన్లు తగ్గడానికి, ఎందుకంటే మన బాడీలో ఎక్కడైతే మలిన పదార్థాలు ఎక్కువ ఉంటాయో అవి టాక్సిన్లు తగ్గడానికి దోహదపడుతుంది. కొత్తిమీరను వచ్చింది సూప్ లాగా, సలాడ్ లాగా మన లేదా పచ్చడి రూపంలో కన్నా మనం తిన్నామంటే అద్భుతంగా ఇవన్నీ కూడా వెజిటేరియన్ సార్. నాన్ వెజ్ కూడా ఉందండి. నాన్ వెజ్లో కూడా ఎందుకంటే చేపల సలాడ్, చేపల్లో వచ్చింది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రక్త సరఫరా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వారానికి 2 సార్లు ఈ యొక్క సల్మాన్ సార్డ్ అనే చేపలు మనకు వచ్చింది లభిస్తాయి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీని ద్వారా కూడా నాన్ వెజ్ ఐటమ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు సార్. దీంతో పాటు మనము ఈ నేచురల్ రెమెడీ ఎందుకు మీకు నేను చెప్పానంటే కనీసం మనకు లభించే వాటిల్లో 10లో కనీసం 2, 3, 4, 5 అయితే అందరికి కూడా తక్కువ డబ్బులతో మనకు లభిస్తాయి. కాబట్టి దాన్ని మనం పెట్టుకొని ఆటోమేటిక్గా మన కేవలం ఫుడ్ సప్లిమెంటరీలో మనకు 4 కాంబినేషన్స్ మనం వాడాల్సి వస్తుంది. 4 లేదా 5. ఈ 5 కాంబినేషన్ మనం వాడామంటే 100% ఈ యొక్క మహమ్మారిని పారదోలనం అవుతాం. ఇది నేచురల్ రెమెడీ అండి. మనకు కేవలం లభిస్తున్న ఫుడ్ సప్లిమెంటరీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అకాయ్ బెర్రీ జ్యూసు. అకాయ్ బెర్రీ జ్యూస్ వచ్చింది మార్నింగు, ఈవినింగు హాట్ వాటర్లో 150 ml హాట్ వాటర్ తీసుకోండి. దాంట్లో 30 ml మార్నింగ్ తినకముందు, రాత్రి తినకముందు 30 ml తాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాగారంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఒమేగా 3 సాఫ్ట్ జెల్ ఇవ్వండి. మార్నింగ్ ఒక క్యాప్సిల్, ఈవినింగ్ ఒక క్యాప్సిల్ మనం వాడాలి. అశ్వగంధ మన దగ్గర మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి క్యాప్సూల్ వాడాలి. ఫుడ్ ప్యాచెస్ మ్యాండేటరీగా ఇవ్వండి.
ఎందుకంటే మన బాడీలో మలిన పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ రోజు వచ్చిందే మీరు అరికాల్లో వేయండి. తర్వాత రోజు వచ్చిందే డే బై డే మనం వేసుకోవాలి కాబట్టి ఎక్కడైతే వాపు ఉందో ఆ వాపు దగ్గర మీరు ఏదైతే ప్లాన్ చేసుకోండి. ఫుడ్ పర్చేస్ కుర్కుమిన్ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఇచ్చామంటే చాలా చాలా అద్భుతంగా మనకు పనిచేస్తుంది సార్. ఈ మనకు మన దగ్గర ఉన్నటువంటి కేవాస్ ఫుడ్ సప్లిమెంటరీ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో దాని గురించి కూడా ఒకసారి మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. టోటల్‌గా సబ్జెక్ట్ కూడా మనకు అవసరం కాబట్టి ఈ యొక్క కంటెంట్ అనేది మనం తెలుసుకున్నామంటే టోటల్‌గా ఈ యొక్క మనకు నేచురల్ రెమెడీతో పాటు మన కేవా ఫుడ్ సప్లిమెంటరీలో మీ అందరికి కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు హ్మ్. అకాయ్ బెర్రీ గురించి అందరికి తెలుసు సార్. కానీ బ్రీఫ్‌గా నేను చిన్న సింపుల్‌గా చెప్తాను. ఈ అకాయ్ బెర్రీ డ్యూప్ అనేది ఈ యొక్క వెరికోస్ వెయిన్స్ అనే సమస్యకు ఏ విధంగా దోహదపడుతుందో మీకు నేను తెలియజేస్తాను. ఈ అకాయ్ బెర్రీ జ్యూస్ అనేది సార్ చాలా స్పష్టంగా తయారైన అకాయ్ బెర్రీ, గ్రీన్ యాపిల్స్ ఇది మనము చాలా స్పష్టంగా ఫ్రూట్స్ రూపంలో తయారైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడుకున్న వంటి ఎక్స్ట్రాఆర్డినరీ ఫ్రూట్ సార్ ఇది. ఎందుకంటే దీనిలో 21,000 గామా ఒరాకిల్ వాల్యూ ఉన్నటువంటి కంటెంట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ సార్ ఇది. చాలా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ప్రొడక్ట్ ఇది. మనందరం కూడా ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడామంటే ఏదైతే మన బాడీకి ఒరాకిల్ గామా వాల్యూ కావచ్చు, అదేవిధంగా ఫుడ్ ఐటెమ్ కావచ్చు, ఇయన్నీ మనం వాడిచ్చామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకెందుకంటే ఈ యొక్క పండ్ల రసము మన బాడీలో పడాయంటే ఏదైతే కణాలు దెబ్బతిన్నాయో ఆ దెబ్బలన్నీ కూడా మానిపోవడానికి, ఫ్రీ రాడికల్ నుంచి రక్షణ కలగడానికి, సహజమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్‌లు సహాయపడడానికి ఈ యొక్క అకాయ్ బెర్రీ జ్యూస్ అనేది మనకు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఇప్పుడు మనకు మరొక ప్రొడక్ట్ ఒమేగా 3 సాఫ్ట్ జెల్. ఎందుకంటే ఒమేగా 3 సాఫ్ట్ జెల్‌లో ఒమేగా 3 ఉంటుంది, ఒమేగా 6 ఉంటుంది, ఒమేగా 9 ఉంటుంది. దీంట్లో 3 ఇంగ్రీడియెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి ధమనులో సెల్లో రక్త సరఫరా ఏ విధంగా అయితే మనకు కావాలనో ఫ్లో తగ్గుతుందో ఈ యొక్క ఒమేగా 3 సాఫ్ట్ జెల్ వాడడం వల్ల ఫ్లో అనేది బాగా జరగడానికి చాలా చాలా దోహదపడుతుంది సార్. ఈ ఒమేగా 3 అనేది మన బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి, అదేవిధంగా మన బాడీలో మనకు ఏదైతే మన బాడీకి కావాల్సిన అభివృద్ధికి ఏదైతే కావాలనో ఇమ్యూనిటీ పవర్ కావచ్చు, స్ట్రెంత్ కావచ్చు, రక్త సరఫరా మెరుగుపరచడానికి కావచ్చు, చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క ఒమేగా 3 కాప్సూల్ అనేది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మనం వాడామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. దీంతో పాటు మనకు కర్కుమిన్ మీ అందరికి కూడా తెలుసు అంటే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది ఇది. ఎందుకంటే ఈ యొక్క మన బాడీలో ఎక్కడైతే రక్త సరఫరా రక్తాన్ని హానికరమైన మన తొలగించబడతాయో ఈ యొక్క కుర్కుమిన్ పడినప్పుడు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అదేవిధంగా మన బాడీలో ఎక్కడైతే అది సరఫరా జరిగినప్పుడు మనకు గాయాలు అవుతాయండి. ఆ గాయాలు మానడానికి కుర్కుమిన్ అనే టాబ్లెట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనం వాపు అన్నాం కదా, ఆ వాపు తగ్గించడానికి మనం గడ్డలు ఏదైతే పేరకపోయి ఉంటాయో గడ్డలు ఆ గడ్డలు కూడా తొలగించడానికి మనకు చాలా అద్భుతంగా ఈ యొక్క కుర్కుమిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది సార్. దీంతో పాటు మనకు అశ్వగంధ క్యాప్సూల్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఎందుకంటే ఈ యొక్క అశ్వగంధ క్యాప్సూల్ యాంటీ ఆక్సిడెంట్ సరఫరా చేయడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, మన బాడీకి ఏదైతే కావాలనో అశ్వగంధ గుళికలు అనేది మనకు మనకు టాప్ టు బాటం వరకు రక్త సరఫరా మెరుగుపరచడానికి, మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి, మెదడు యొక్క పనితీరు మెరుగుపరచడానికి ఈ యొక్క అశ్వగంధ క్యాప్సూల్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఇప్పుడు మీకు ఇంకోటి ప్రధానమైనది ఫుడ్ ప్యాచెస్. ఫుడ్ ప్యాచెస్ స్టార్టింగ్ రోజు మీరు ఏం చేయాలంటే అరికాల్లో వేయాలండి. అరికాల్లో వేసారంటే మన బాడీలో ఏదైతే ఈ యొక్క చెడు కొలెస్ట్రాల్ ఉందో, ఆ చెడు టాక్సిన్స్ ఉన్నాయో, ఆ టాక్సిన్స్ అదేవిధంగా మన బాడీకి కావాల్సినటువంటి ఫ్రీ రాడికల్ విష పదార్థాలన్నీ కూడా ఈ యొక్క మనం వాడామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. స్టార్టింగ్ ఫుడ్ ప్యాచెస్ మీరు వాడిచ్చినప్పుడు అరికాల్లో ఎందుకు ఏమని చెప్తున్నానంటే మనకు టాప్ టు బాటం వరకు మన బాడీలో విష పదార్థాలన్నీ కూడా అరికాల రూపంలో మనకు వచ్చింది బ్లాక్ అరికాలలో మొత్తం అంతా బయటకు దిగజారిపోతాయండి. ఈ అరికాల్లో మనం వాడామంటే మనకు బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ మనం వేసినప్పుడు ప్యాచెస్ వైట్గా ఉంటాయండి. ఇది వాడామంటే మనకు వచ్చింది ఆటోమేటిక్గా నల్లగా తయారవుతుంది. దీన్ని వాడడంనే కాదు, తర్వాత వాడిన తర్వాత ఏం చేస్తారంటే మన మార్నింగ్ లేచిన తర్వాత గుంత తీసి పాతి పెట్టండి. ఎందుకనగా అంటే ఇది పొరపాటున కోళ్ళు కానీ జంతువులు కానీ ఏమంటున్నాయంటే స్పాట్ చనిపోతాయండి. దానికోసమే మనం వచ్చింది దాంట్లో విష పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పాయిజన్ ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ ప్యాచెస్ ఒక డే బై డే వేసుకొని దాన్ని గుంత తీసి పాతి పెట్టాలి. తర్వాత ఫస్ట్ రోజు ఆ విధంగా వేసిన తర్వాత సెకండ్ డే వచ్చింది ఎక్కడైతే మన బాడీలో ఉబ్బిందో
ఇక నీలిసెల ద్వారా వాపిందో ఆ ఉబ్బిన పైట్లో కూడా మనం వేసుకోవచ్చు సార్. అట్లా పాట్ ఎక్కడ మొత్తం వేసుకున్నా కూడా అదే మనకు అక్కడ వచ్చింది రిమూవ్ అవుతుంది. చాలా చాలా అద్భుతమైన ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్ అండి. ఈ కాంబినేషన్లో మనం ఇచ్చామంటే నిజంగా చాలామంది ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు సార్. కాబట్టి ఈ కారణాలు ఈ ఫుడ్ డైట్ ద్వారా మనం ప్లాన్ చేసుకొని అందరిని కూడా ఈ యొక్క దొడ్డి కాళ్ళు అంటారు, నీలిసిరలు అంటారు, వెరికోస్ వీన్స్ అంటారు, ఈ సమస్యను పారదోలనం అవుతాం సార్. ఇది మనకు ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.